అపరాల కొనుగోలు నిబంధనలను సవరించి రైతులకు గోనె సంచులిచ్చి రైతుల వద్దనున్న పెసర మినుము పంటలు కొనుగోలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెదపాడు మండలం వట్లూరులో అపరాల రైతులు మంగళవారం నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టారు. అపరాల కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని, కళ్ళాల వద్ద నుండి అపరాలు కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు అపరాల కొనుగోలు సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ పెసర మినుములు వంటి అపరాల పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించి వేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు పెసర క్వింటాల్కు 8,682, మినుములకు 7,400 మద్దతు ధర ఉన్నా మద్దతు ధర రైతుకు రావటం లేదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు నిబంధనలు సడలించి రైతుల కళ్ళాల నుండే పెసర మినుములు కొనుగోలు చేసి అపరాల రైతును ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మల ధనకోటేశ్వరరావు, కొమ్మల జవహర్లాల్ నెహ్రూ, వేగుంట యజ్ఞభూషణ్ రావు, రేగుంట జగదీష్, కొమ్మినేని అచ్యుతరావు, పర్వతనేని నాగేంద్ర, కొమ్మన రామబ్రహ్మం, షేక్ బాషా, పసుపులెట్టి శ్రీను, సవలం శ్రీనివాసరావు, పిడిపే కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు పెదపాడు మండలం ఒట్లూరులో పెసలు మినుములు కొనుగోలు చేయాలని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు ఇక్కడ కళ్ళాల్లోకి వచ్చి పరిశీలిస్తే రైతులందరూ కూడా పెసలు ఆరబెట్టుకుంటున్నారు. కోతలన్నీ కూడా పూర్తయిన పరిస్థితి ఉన్నది. ఇంకా బాగు చేసి జల్లీళ్ళు పట్టి ఇళ్ల దగ్గరే నిలవబెట్టుకున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ పెసరు క్వింటాలకి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 8,682 రూపాయలుగా ఉన్నది. అయితే ఇవాళ ప్రైవేటు వ్యాపారులు సిండికేట్గా మారి 7,200, 7,300కు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల దాదాపు 1,500 రూపాయలు పైగా ఇవాళ పెసర నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. దీంతోపాటు ఈరోజు మినుములు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 7,400 రూపాయలుగా ఉన్నది. అయితే అది కూడా సక్రమంగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే లేదు. అయితే ఈ ప్రాంతంలో ఎక్కువగా పెసలు పంట సాగు చేశారు రైతులు. ఇవాళ కృష్ణా డెల్టా పరిధిలో రెండో పంటకి నీళ్లు లేకపోవడం వల్ల గత అనేక సంవత్సరాలుగా అపరాల పంటని నమ్ముకుని ఇవాళ రైతులు అపరాలనే సాగు చేస్తున్న పరిస్థితి ఉన్నది. గత సంవత్సరం చూస్తే మార్కెట్ బాగున్నది. అయితే ఈ సంవత్సరం చూస్తే దిగుబడులు కూడా తగ్గిపోయినాయి. తెగుళ్ళు ఇతర కారణాల వల్ల ఇవాళ ఎకరానికి 2-3 క్వింటాలు మాత్రం దిగుబడి వస్తూ ఉన్నది. ఇవాళ రైతు ఎంతో పెట్టుబడి పెట్టి పురుగు మందులు పిచికారీ చేసి కష్టపడి అడుగుతా ఉన్నాం. కాబట్టి రైతుల వద్ద ఉన్న ఇళ్ల వద్దే నిల్వ ఉన్న అపరాలని, పెసల్ని, మినుముల్ని కొనుగోలు చేయాలి. లేకపోతే కనుక రైతుల యొక్క ఆవేదన మరింత తీవ్రం అవుతుంది. ఈ ఆందోళన కూడా మరింత తీవ్రం అవుతుందని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ట్రాక్టర్లో డ్రమ్ములు వేసుకుని నీళ్లు పట్టుకెళ్ళామండి. చాలలో మందులు కొడటానికి కూడా నీళ్ళు లేవు. బోళ్ళు ఖర్చు పెట్టి మందులు చల్లామండి. అపరాలు పండించామండి. పండించినవి కూడా ఏదో కొద్దిగా స్వల్పంగా పండినవి. అవి కొనటానికి కూడా ముందుకు రావట్లేదు గవర్నమెంటు. మా దగ్గర దళారులు వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి తీసుకుంటున్నారు ఉండయి అని తెలియపరుస్తున్నానండి. ఈ అపరాల కోసం మరి ప్రత్యేకంగా ప్రభుత్వానికి తెలియపరచడానికి మరి ఈరోజు ఏర్పడినటువంటి రైతు సదస్సులు మేము కూడా పాల్గొన్నాం. ఎంతో ఆధ్యాత్మిక మరి అనేక సార్లు పిచికారీ చేసి పండిన పంట కూడా మాకు ఖర్చు కూడా రాని పరిస్థితిలో ఉంది. మరి ఎంతో సేవ్ చేసి దీనికి ఒక తీసుకొచ్చిన తర్వాత మరి కొనుగోలు కేంద్రాలు లేక మరి రైతు బయట మేము ఏదో కొద్ది గొప్ప వచ్చే రేట్లకు అమ్ముకోవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన రేట్లకి మేము అమలైపోతున్నాం. కాబట్టి ప్రభుత్వం మరి మమ్మల్ని స్పందించి మరి గోనె సంచులు ఇచ్చి మీరే కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లి మాతో మరి సహకరించాలని రైతులను కూడా మేము వ్యక్తపరుస్తున్నాము. కాబట్టి ఈరోజు కార్యక్రమం వచ్చి అంత మరి కార్యక్రమాన్ని ప్రభుత్వం మరి కలిగించి మరి దీన్ని కొనాలని మేము అందరం కూడా రైతుల ద్వారా మేము కోరుకుంటున్నాము.